హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మా పెద్దమ్మ వాళ్ళ ఊరిలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ అండి. అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడ ప్రతిష్ఠ ఎలా జరిగింది, ఉదయాన్నే మేము ఏమేమి చేసాము అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ ముగ్గులు చూసారా, ముగ్గులు పోటీ పెట్టినట్టు ఉంది కదా. ఉదయాన్నే లేచి 5కి అలా లేచి ఇంటి ముందు అందరం ముగ్గులు వేసామండి. చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అందరం తలా ఒక ముగ్గు వేసాము. ఎవరి ముగ్గు బాగుంటుందని చూసాము. పల్లెటూరులో ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదండి, ఇంటికి చుట్టుపక్కల ఇలా మొక్కలు పెట్టుకుంటారు. చూడండి, కనకాంబరం మొక్క, ఇదంతా ఒకటే మొక్క అండి. పెద్ద కనకాంబరము ఎప్పుడు 365 డేస్ పూస్తూనే ఉంటుంది. ఇంకా పక్కన ఇక్కడ ఒక టమాటా మొక్క, ఒక వంగ మొక్క, అట్లా ఒక్కొక్కటి వేసుకున్నారు. ఇక్కడ ఉండేది మా పెద్దమ్మను మా అమ్మమ్మ ఇద్దరు మాత్రమే ఉంటారండి ఈ ఇంట్లో. ఇవి గవర్నమెంట్ వాళ్ళు అప్పుడు పట్టాలు ఇచ్చారు కదండి, ఆ ఇల్లు. ఇది మొత్తం 5 సెంట్లు ఏమో ఉంటుంది. ఒక చిన్న ఇల్లును దాని చుట్టూ చాలా ఓపెన్ ప్లేసు, కాంపౌండ్ వాళ్ళు ఉంటాయి. చూసారా, ఈ వంగ చెట్టుకి చూడండి, ఒక్క చెట్టే ఇది ఎన్ని కాయలు కాసిందో. ఈ టమాటా మొక్క కూడా చూడండి, ఒక్క మొక్కకే అసలు ఎన్ని కాయలు. వాళ్ళిద్దరికైతే సరిపోతాయి కూరగాయలు కొనకుండా. ఉదయాన్నే వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా, చల్లగా, చాలా బాగుందండి. ఇక్కడ పైన వేప చెట్టు అండి. ఎండాకాలం వీళ్ళకి ఈ వేప చెట్టు నుంచే మంచిగా నీడ, చల్లటి గాలి వస్తుంది. ఈ చెట్టు కిందే ఉంటారు 11-12 వరకు. తర్వాత ఇవి అరటి చెట్లు అండి. చూడండి, ఇప్పుడే గెలలు వేసినాయి. టౌన్లో, సిటీలో అయితే మనం ఎంతసేపటికి ఇళ్ళల్లోనే ఉంటాము. కానీ పల్లెటూరు అయితే ఎప్పుడూ బయట ఉండి ఎప్పుడో ఇంట్లోకి వెళ్తారు. ఇక్కడైతే ఉదయాన్నే పూలు అమ్మడానికి వచ్చాడండి ఒక అతను. అతని దగ్గర గుండు మల్లె పూలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. ఆ రోజైతే మూర 40 రూపాయలు చెప్పాడండి డిమాండ్ అని. ఊర్లో అందరు తీసుకుంటారని, గుడి ప్రతిష్ఠ ఉంది కదా, ఎలా కొంటారని చెప్పి మూర 40కి ఇచ్చాడు. ఇక్కడేమో మా పెద్దమ్మ ఉదయాన్నే గిన్నెలు కడిగేస్తుందండి. గిన్నెలు కూడా ఎంచక్కా ఆరుబయటే కడుక్కుంటారు. ఇదిగోండి, తొట్టులో నీళ్లు పడతారు. 2-3 రోజులకు ఒకసారి వస్తుందండి కుళాయి. ఇలా తొట్లకు పట్టి పెట్టుకుంటారు. ఇదిగోండి మిరప మొక్క చెట్టు నిండా కాయలేనండి. సరిపోతాయి వీళ్ళకి కూరలోకి. రోజు 1, 2, 3 తెంపుకుంటూ ఉంటారు. కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చెట్లు కోసేశారు, మళ్ళీ ఇగుర్లు వచ్చాయండి. మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు అయితే మాత్రం. అంత పెద్ద మొద్దులండి, పెద్ద పెద్ద చెట్లు అన్నీ కట్ చేసేసారు. కానీ అక్కడ మళ్ళీ ఇగుర్లు వచ్చినాయి చూడండి గుబురుగా. నీళ్ళైతే ఇలా తొట్లకు పట్టి పెట్టుకుంటారండి. 2 రోజులకు ఒకసారి వస్తాయి కదా, అందుకని ఇలా డ్రమ్కి, తొట్లకి ఇలా పట్టి పెట్టుకుంటారు. ఈ ముగ్గేమో మా పాప వేసిందండి. ఒక్కొక్కరం ఒక్కొక్క ముగ్గు వేసాం అనమాట, ఎవరితో బాగుంటుందా అని. ముగ్గులు పందాలలాగా పెట్టుకొని ఉదయాన్నే మేము చేసిన పని అది. చూసారుగా, ఇది టోటల్ మొత్తం హౌస్ అయితే ఇలా ఉంది. అక్కడ కూర్చున్నామే మా అమ్మమ్మ అండి, మా పెద్దమ్మ. వాళ్ళిద్దరే ఉంటారు ఇక్కడ. మా పెద్దమ్మకి పిల్లలు లేరు. మా పెద్దమ్మ, మా అమ్మమ్మ ఇద్దరే ఉంటారు. ఇదేమో బయట రోడ్డు అండి, ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా అది. ఇంకా ఉదయాన్నే మేము వెళ్తూ టూత్ బ్రష్లు అయితే తీసుకెళ్ళలేదండి, మర్చిపోయాము. ఇంటి ముందు ఇంకా వేప చెట్టు ఉంది కదా, ఆ వేప పుల్ల తీసుకొని ఉదయాన్నే ఇలా వేప పుల్లతో బ్రష్ చేసుకున్నాము. చేదుగా ఉన్నప్పటికీ కొంచెం మంచిది అనిపించింది, అలానే చేసేసాము. తర్వాత బ్రష్ చేసుకొని స్నానాలు చేసి వచ్చేటప్పటికి మా అమ్మ ఇలా టిఫిన్కి బోండాలు అయితే రెడీ చేస్తుంది ఉదయాన్నే. ఇంకా అక్కడికి ఈ బోండాలు తినేసి గుడి ప్రతిష్ఠకి అక్కడికి వెళ్ళాము. అక్కడ మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎలాగో టిఫిన్ పెడుతున్నారు, కానీ ఇంటి దగ్గర తినేళ్ళాం కదా, ఇంకా తినలేదు అక్కడైతే. ఇవేమో ఇంటి వెనక వైపు అండి. వెనక వైపు ఇలా అరటి చెట్లు, జామ చెట్టు, సపోటా చెట్లు అన్నీ ఉన్నాయి. ఇగోండి సపోటా కాయలు ఇది చెట్టు నిండా ఉన్నాయి. ఇల్లు చిన్నది ప్లేస్, ఒక 2 గదులు ఇల్లు అయినా ఇంటి చుట్టూ మొక్కలేనండి. అది ఇదిగోండి బుడబొక్కలు అతను అంటారు కదా, అతను వచ్చాడు. అది కూడా ఒక చిన్న క్లిప్ పెట్టాను. గుడి దగ్గరికి వెళ్ళడానికి ఇలా రెడీ అయ్యానండి. ఈ శారీ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఇలా గోల్డ్ కాసుల పేరు నెక్లెస్ అవి పెట్టుకున్నాను. తర్వాత ఇంకైతే గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి అందరము. మేము వెళ్ళేటప్పటికి అప్పటికే ధ్వజస్తంభాన్ని క్రేన్ పెట్టి పైకి లేపుతున్నారండి. చూడండి, స్లోగా పైకి లేపుతున్నారు. ఈ
ఈ ధ్వజస్తంభ ప్రతిష్టకైతే ప్రతి ఒక్క ఇంటికి చుట్టాలు వచ్చారండి. ఊరంతా చుట్టాలతో సందడి సందడిగా ఉంది అసలు. మొత్తం అందరూ పక్క ఊర్ల నుంచి చాలామంది అయితే వచ్చారు. ఈ గుడి దగ్గర అయితే అసలు నుంచోడానికి కూడా ప్లేస్ లేదండి, ఫుల్ జనము. ధ్వజస్తంభ ప్రతిష్ట చూసినా ఆ ధ్వజస్తంభాన్ని మనము తాగి దండం పెట్టుకున్నా చాలా మంచిదండి. చూసారా, ఇక్కడ ధ్వజస్తంభం అయితే పైకి లేపేశారు. గుడిని అయితే ఇలా డెకరేషన్ చేశారండి పూలతోటి. గుడి మొత్తము లోపలికి వెళ్దామని ట్రై చేసాం కానీ శివలింగంకి వెళ్ళి నమస్కరించుకుందాం అనుకున్నాం కానీ కుదరలేదండి. అసలు వెళ్ళడానికి కూడా కుదరలేదు. లోపలికి ఫుల్గా ఉన్నారు జనం. ఇక బయట నుంచే అక్కడ ధ్వజస్తంభం దగ్గర టెంకాయ కొట్టుకొని వెనక్కి అయితే వచ్చేసామండి. ఈ ధ్వజస్తంభం ప్రతిష్టకి వచ్చిన ఆడపిల్లలకి అందరికీ చీరలు పెడతారు కదండి. నాకు కూడా అలానే మా పెద్దమ్మ ఒక చీర అయితే పెట్టిందండి. మా పాపకేమో డబ్బులు ఇచ్చిందండి ఒక డ్రెస్ కొనుక్కోమని. మనకి లేక ఉన్నాయా అని కాదు, వాళ్ళ సంతోషం కోసం వాళ్ళు ఇస్తారు. చూసారు కదా ధ్వజస్తంభం ప్రతిష్ట అనేది ఎలా జరిగిందో. తర్వాత భోజనాలు అయితే పెట్టారండి. భోజనాలు చేసి ఇంకైతే రిటర్న్ వచ్చేసామండి.